వ్యాపారస్తులు సపోర్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి తప్పుడు సమాచారం ప్రపంచ దేశాలకు వెళ్ళింది. మేము అడుగుతుంది ఒకటే, అందరం కలిసి ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీద గతంలో మాదిరిగా మార్కెట్ రంగంలోకి దించితేనే ఈ ప్రభుత్వం ఎంటర్ అయి ప్రత్యామ్నాయంగా కొనుగోలు జరిగితేనే ఈ మార్కెట్ నిలబడుతుంది. ఈ సంవత్సరం రైతాంగం బయటపడతారు. లేకపోతే మనం చూసాం 17-18 సంవత్సరాల్లో పొందూరులో, కొండేపులో రైతుల ఆత్మహత్యలు చూసాం. అంటే సన్నకారులు ఒక బ్యారెన్ ఉన్నోళ్ళు 5 బ్యారెన్లు కౌలు తీసుకోవడం, లేదా అసలు బ్యారెన్ లేని వాళ్ళు పొలం కౌలు తీసుకొని కూలీ అధికంగా పెట్టి పాపం అకాలంగా పంట వస్తే మళ్ళీ ఇతర గ్రామాలకు వెళ్ళి పంట కాల్చుకోవటం, ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది ఒక చాలా కమర్షియల్ ఖర్చు ఎక్కువతో కూడిన పంట ఇది. ఈ సంవత్సరం రైతాంగాన్ని ప్రభుత్వం కానీ ఆదుకోకపోతే రైతులు ఆత్మహత్యలే శరణ్యమని సందర్భంగా తెలియజేస్తున్నా. 17-18లో మీ అందరికీ తెలుసు, మనిషి చచ్చిపోతే అన్నాళ్ళు పొగాకు బోర్డు దగ్గర డెడ్ బాడీని తీసుకెళ్ళి పనుకోబెట్టి ధర్నా చేస్తే, ఏందయ్యా రైతులు చచ్చిపోతున్నారు, మీరు నిమ్మకి నీరెత్తినట్టున్నారు అని అడిగితే వీళ్ళ మీద కేసులు పెట్టి జైలు వేశారు. 5 ఏళ్ళు ఆ కేసు చుట్టూ తిరిగారు. ఎందుకు? నోరు తెలిసి రైతులు చచ్చిపోతున్నారు, ఏంది అన్యాయమైన పొగాకు బోర్డు ఎదురుగా అడిగినందుకు. చరిత్ర ఒక్కలా చూసుకుంటే చదివి ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఎఫ్ కూటమిలోనే 2000 రూపాయలు అదనంగా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రైతుకు ఆదుకున్నది. దయ్యాలు నీదే కాదు. నిన్న మాట్లాడిన వాళ్ళు వ్యాపారులు ఉన్నారు కదా, ఎందుకు కొనట్లేదు మీరు అడగచ్చుగా. మీరు ఆయన్ని ఎందుకు కొనలేదని అడిగారు మీరు. అప్రస్తుతం, ఎందుకంటే రాజకీయాలు నేను పోలా, రైతుల కోసం నేను వచ్చాను. మీరు అడిగారు కాబట్టి రైతులు వచ్చా. నిన్న మాట్లాడిన పెద్ద మనిషికి వ్యాపారం ఉంది, ఎందుకు కొనుగోలు చేయట్లేదు ఆయన? రైతులు అమాయకులు అనుకుంటున్నారా? అంతకుముందు సంక్షోభంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వంలోనే, అదే మా పెద్ద ఆయన దామచర్ల ఆయన గారు ఉన్నప్పుడే కొన్నాం మేము. మధ్యలో పనులు చేశారా? పొగాకు రైతులకి ఆదుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అనేది నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ రాజకీయాలు లేవు. నేను మొన్న కూడా మాది చెప్పిన తర్వాత వచ్చారు, వాస్తవాలు చూద్దాం. నేను కూడా వచ్చాను. లోబిట్ 40% ఉంది. దానికి అధికారం ఏం చెప్పారంటే మేము సూచించిన గ్రేడ్లు తీసుకొచ్చుకోమని చెప్పారు. తప్పకుండా మార్కెట్లో సంక్షోభంలోకి వచ్చినప్పుడు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. అందరికీ నమస్కారం. పొగాకు రైతుల సమస్యలపై ఒంగోలు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు నిన్న త్రోగుంట వద్ద ఉన్నటువంటి వేలం కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ పొగాకు కొనుగోలుకు సంబంధించి కూడా కొన్ని సూచనలు, సలహాలు కూడా అక్కడ ఉన్నటువంటి రైతుల సమక్షంలో రైతులతోటి కూడా ఆయన ముఖాముఖిగా మాట్లాడి అక్కడ వేలం జరుగుతున్నటువంటి తీరును కూడా పరిశీలించి, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం మీద కూడా ఆయన విమర్శలు చేయటం జరిగింది. దానికి సంబంధించి చుండూరు రవిబాబు అక్కడ పాల్గొనటం, పొగాకు వేలం కేంద్రంలో రైతులతో ముఖాముఖిగా మాట్లాడటం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మరి ఈ రోజు హుటాహుటిన సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, అదేవిధంగా ప్రకాశం జిల్లా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వీరిరువురు కూడా పార్లమెంట్లో ఉదయం 9 గంటలకల్లా కూడా వారు ఇరువురు పోయి మరి పొగాకు వేలం కేంద్రాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ కొసమెరుపు వైసీపీ నేత చుండూరు రవిబాబు చేసిన విమర్శలకు ధీటుగా కూడా మరి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలపడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో పొగాకు రైతు సమస్యలను మరి పొగాకుగా తెలుగుదేశం వైసీపీ మార్చిందా అనే కోణంలో కూడా కొంతమంది మరి రాబోయే రోజుల్లో ఈ పొగాకు కొనుగోలు వ్యవహారం అటు తెలుగుదేశం ఇటు వైసీపీని కుదిపేస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.